హాయ్ ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్లో నేను మీకు రియల్ ఎస్టేట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పబోతున్నాను. దాంతోపాటు నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా కంపెనీ వచ్చేసి కొత్త బిజినెస్ బిల్డప్ చేసే వాళ్ళకి మరియు స్టార్టప్ కంపెనీ వాళ్ళకి లేదంటే ఇంకా ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళకి ఐడియాస్ అనేవి మేము ఇస్తూ ఉంటాము. ఎలా బిజినెస్ చేయాలి, ఎలా ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించాలి, ఎలా సెటప్ చేయాలి, బిజినెస్ సెటప్ చేయాలి, ఇవన్నీ ఇస్తూ ఉంటాము. కాబట్టి అక్కడ మేము ఏం చూస్తుంటామంటే, రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, మన క్వశ్చన్స్ ఎలా ఉండాలి, ఆన్సర్స్ ఎలా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కరెక్ట్గా మీరు తెలుసుకున్నట్టయితే మీకు చాలా ఆఫర్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ నుంచి చాలా ఆఫర్స్ వస్తాయి మరియు మీ డీల్స్ అనేవి తొందరగా క్లోజ్ అవుతాయి, మీకు చాలా వరకు తొందరగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాడ్యూల్లో నేను మీకు రియల్ ఎస్టేట్ స్క్రిప్ట్ గురించి కొద్దిగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది ఏం చేస్తారంటే స్క్రిప్ట్నే వాడుతుంటారు. అంటే చెప్పిందే చెప్తా ఉంటారు, అదే చేస్తుంటారు, దాంతోనే వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వస్తుంటాయి. జస్ట్ కొద్దిగా భావన అనేది కొద్దిగా చేంజ్ చేసుకుంటూ చేస్తుంటారు, కానీ సేమ్ స్క్రిప్ట్ని వాడుతుంటారు. దాంతో వాళ్ళకి కంటిన్యూస్గా రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి, కంటిన్యూస్గా సేల్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి, కంటిన్యూస్గా ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ టిప్స్ ఇంటర్నేషనల్ టిప్స్ కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దీన్ని ఒక పేజ్లో రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి, దీన్ని రివైజ్ చేయండి. ఇది నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చూపించి తెలుగులో చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి. మీరు తెలుగు వాళ్ళు కాబట్టి మీకు అర్థం కావాలి. మీరు ఈ స్క్రిప్ట్ని కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే మీకు కూడా సేల్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. ఇక్కడ నేను సైకాలజీ చెప్తున్నాను, యాక్చువల్లీ బిజినెస్ సైకాలజీ. రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఏం సైకాలజీ ఉండాలి, ఎలా మాట్లాడాలి, దాని గురించి ఇక్కడ నేను చెప్పబోతున్నాను. కాబట్టి దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ రియల్ ఎస్టేట్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఈ స్క్రిప్ట్ వాడినట్టయితే మీకు ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈజీగా అయిపోతుంది. మీరు బిగినర్ ఉన్న కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కానీ, లేదంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు కానీ స్ట్రగుల్ చేస్తున్నారు, ఎక్కువ సేల్స్ రావడం లేదు, కాబట్టి మీరు ఈ స్క్రిప్ట్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే క్వశ్చన్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఏం చెప్పాలి, కస్టమర్కి ఏం చెప్పాలి, ఓనర్కి ఏం చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద హౌస్ ఉంది, విల్లా ఉంది, ఓనర్ ఉన్నారు, అతనితో ఎలా మాట్లాడాలి మరియు ఏం అడగాలి, అతను చెప్పిన మాటల మీద మీరేం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా జరిగినట్టయితే మీకు ఆ పర్సన్ మీకు ఎక్స్పర్ట్గా భావిస్తాడు, దాంతోపాటు మీకు ఆ ఆఫర్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమున్నాయి నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. అయితే చాలామంది ఇక్కడ రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతుంటారు, ఏది అడగాలి, ఏది చెప్పాలి, ఏది సమజ్లో పడతలేదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి, ఎలా అడగాలి, ఏం చెప్పాలి, నేను ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు ఈ మాడ్యూల్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ క్వశ్చన్ అడగవచ్చు, వెన్ డూ యూ ప్లాన్ ఆన్ మూవింగ్. మీరు ఆ ఓనర్ని, ఆ ఇల్లు అమ్ముతున్న ఓనర్ని ఈ ప్రశ్న అడగండి. అప్పుడప్పుడు అన్ని ప్రశ్నలు ఒకటేసారి అడగండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది మీ మైండ్లో ఉండాలి, ఏమేమి అడగాలి, ఎప్పుడెప్పుడు అడగాలి, కొద్దిగా మీ మైండ్లో ఉంటే ఈజీగా ఉంటుంది. అయితే నాకు అడగండి, మీ అమ్మే ఓనర్కి అడగండి, వెన్ డూ యూ ప్లాన్ ఆన్ మూవింగ్ అంటే మీరు ఈ ఇల్లు అమ్మేసి ఈ ప్రాపర్టీ అమ్మేసి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు అని అడగండి. అడిగినప్పుడు వాళ్ళు ఏదో సమాధానం అనేది చెప్తారు. నెక్స్ట్ మంత్ చెప్పొచ్చు, నెక్స్ట్ ఇయర్ చెప్పొచ్చు, ఏదో ఒకటి చెప్తారు. అయితే మీ ఆన్సర్ ఏమి ఉండాలంటే టెరిఫిక్ అనేది ఉండాలి, అంటే ఓ నైస్ అన్నట్టు ఉండాలి. అంటే మీరు అగేన్స్ట్ వాళ్ళ మాటకి అగేన్స్ట్గా మాట్లాడకూడదు. జస్ట్ ఓ నైస్. ఏం అడుగుతున్నారు మీరు ఈ ప్రాపర్టీ నుంచి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, అంటే వేరే ప్లేస్లో ఎప్పుడు షిఫ్ట్ కావాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ని మీరు అడగండి. ఈ క్వశ్చన్ అడిగితే మీకు ఆ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ మీకు
ఒక ఆన్సర్ అనేది, ఒక జవాబు అనేది ఇస్తారో ఆ జవాబ్కి మీరు సమాధానం ఏం చెప్పాలంటే టెరిఫిక్ అన్నట్టు చెప్పాలి. ఓకే, నైస్, వెరీ నైస్, గుడ్ అన్నట్టు మీరు చెప్పాలి. ఇలా చెప్పినట్టయితే ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇది చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ ఎట్ దిస్ అడ్రస్ అనేది అడగండి. ఎందుకంటే మీరు ఈ ఈ ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే దీని గురించి కొద్దిగా అడగండి. అది కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు సైకాలజికల్లీగా కనెక్ట్ అవుతున్నారు ఆ పర్సన్తోని, ఆ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీతోని కనెక్ట్ అవుతున్నారు. జస్ట్ మీ చాలామంది ఏం చేస్తారంటే, ప్రాపర్టీ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి సార్ పేపర్స్ ఇచ్చేయండి, మేము పేపర్స్ తీసుకొని మేము అమ్మేస్తాం, ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం అంటారు. అటువంటి వాళ్ళకి ప్రాపర్టీ ఆఫర్స్ అనేవి ఎక్కువ దొరకవు. ఎందుకంటే ఆ ఓనర్స్ అనేవి కూడా చూస్తుంటారు ఎవరికి ప్రాపర్టీ పేపర్స్ ఇవ్వాలి, ఎవరు స్టాండర్డ్ ఉన్నారు, ఎవరు అథెంటిక్ ఉన్నారు అని వాళ్ళు తెలుసుకుంటుంటారు. కాబట్టి మీరు కరెక్ట్ క్వశ్చన్స్ అడిగినారు అనుకోండి, అప్పుడు మీకు ఆ ప్రాపర్టీ ఓనర్ ఈజీగా పేపర్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ప్రాపర్టీ పేపర్స్ ఇస్తారు కాబట్టి మీరు దాన్ని ఫ్యూచర్లో సెల్ చేయగలుగుతారు. కాబట్టి కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అని అడగండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, 10 years, 20 years, 30 years ఏదో ఒకటి చెప్తారు. అప్పుడు మీరు చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు, చాలా గ్రేట్ అది అన్నట్టు ఒక ఫీలింగ్ అన్నట్టు ఇవ్వండి. ఒక హ్యాపీ ఫీలింగ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఉంది. దీంతో మీకు ఎక్కువ ప్రాపర్టీ సేల్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా అడుగుతా చాలా బాగుంటుంది. వేర్ డిడ్ యూ మూవ్ ఫ్రమ్, మీరు యాక్చువల్లీ ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడి నుంచి మీరు వచ్చినారు, యాక్చువల్లీ మీ బర్త్ ప్లేస్ ఎక్కడ ఉంది, జస్ట్ జనరల్గా అడగండి. ఇది కూడా ఒక మీ రిలేషన్షిప్ని బట్టి అడగండి. అందరికీ అడిగితే ఈ క్వశ్చన్ చాలామంది చెప్పరు ఆన్సర్, కానీ జస్ట్ ఎక్కడి నుంచి మీరు వచ్చినారు, ఇంతవరకు ఇక్కడ మీరు ఇక్కడే ఉన్నారా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చినారు, ఇప్పుడు ఇక్కడ 2 years నుంచి ఉంటున్నారు, అయితే ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అన్నట్టు అడగండి. అది అడిగినప్పుడు జస్ట్ గుడ్ ఫర్ యూ అంటే గుడ్, చాలా గుడ్ అన్నట్టు చెప్పండి. జస్ట్ గుడ్ ఉంది, చాలా ఉంది, ఓకే గుడ్ అన్నట్టు చెప్పండి. హౌ డిడ్ యూ హ్యాపెన్ టు పిక్ దిస్ ఏరియా అంటే ఏం అడుగుతున్నారంటే మీరు మీ ఏరియాలో ఈ ఏరియాలో ఉన్నారు, ఈ ఏరియాలో యాక్చువల్లీ ఎందుకు తీసుకోవాలనుకున్నారు, ఈ ఏరియాలో ఎందుకు వచ్చినారు, మరి వేరే ఏరియాస్ కూడా ఉండే కదా, ఇక్కడ మీరు ఎందుకు సెటిల్ అయినారు, ఈ 5 years నుంచి 10 years నుంచి ఎందుకు సెటిల్ అయినారు అన్నట్టు అడగండి. ఇది అడిగితే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ ప్రాపర్టీ కొంటున్నారు అది కూడా మీకు ఐడియా అనేది వస్తుంది. వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది, వాళ్ళ గురించి నాలెడ్జ్ తెలుస్తుంది. అంటే ఈ పర్సన్ ఇటువంటి ఏరియా ఉంటే ప్రాపర్టీ కొంటారు అన్నట్టు మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు అడగండి జస్ట్ హౌ డిడ్ యూ హ్యాపెన్ టు పిక్ దిస్ అంటే ఈ ఏరియాలో మీరు ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ఏముందని మీరు తీసుకున్నారు, ఇక్కడ మీకు ఏం నచ్చిందని తీసుకున్నారని అడగండి. ఏదో ఒకటి వాళ్ళు సమాధానం ఇస్తారు, ఎక్సలెంట్ అన్నట్టు చెప్పండి. నెక్స్ట్ ఇఫ్ యూ వేర్ టు నో వేర్ వుడ్ యూ లైక్ టు గో నెక్స్ట్, ఇది కూడా అడగండి. ఇది అమ్మేస్తున్నారు, ఈ ప్రాపర్టీ మీరు అమ్మేస్తున్నారు, మరి ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడైనా చూసినారా, లేదంటే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏదైనా ఉందా అన్నట్టు క్వశ్చన్ అడగండి. ఇది అడిగితే మీకు అక్కడ ఆ ఏరియాలో ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది వీళ్ళకి అమ్మే అవకాశం మీకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీరు అమ్మేస్తున్నారు, వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు, ప్లస్ అక్కడ వేరే ప్రాపర్టీ కూడా మీరు చూపించగలుగుతారు. కాబట్టి ఈ ప్రశ్న అడగండి. అంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు అని అడగండి. వాళ్ళు ఏదైనా సమాధానం చెప్పినప్పుడు ఎగ్జైటింగ్ అన్నట్టు చెప్పండి. ఓకే, అది చాలా బాగుంది, సూపర్ ఐడియా అన్నట్టు అక్కడ వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ అండ్ వెన్ వుడ్ దాట్ బి, ఇది కూడా అడగండి. అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారు, వేరే ఏరియాలో వెళ్ళాలనుకుంటున్నారు, అయితే ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ టైంలో, అంటే ఈ నెలలోనా నెక్స్ట్ ఇయరా, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు అది అడగండి. అది అడిగితే వాళ్ళు ఆ ప్రాపర్టీ వేరే ప్రాపర్టీ ఎప్పుడు కొంటారు,
ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆలోచన ఉంది, కొనే ఆలోచన ఉంది, అక్కడ వెళ్ళే ఆలోచన ఉంది, వేరే ప్రాపర్టీ గురించి వెతికే ఆలోచన ఉంది, మీకు ఆ ఐడియా అనేది వచ్చేస్తుంది. కాబట్టి అది మీరు డైరీలో నోట్ చేసుకోగలుగుతారు. అంటే ఈ విషయాలు ఏంటంటే మీరు డైరీలో నోట్ చేసుకోవాలి. ఈ నోట్ చేసుకున్నట్టయితే మీరు వాళ్ళకి ఫ్యూచర్లో కలిసినప్పుడు చెప్పగలుగుతారు, సార్ నేను ఇంతకుముందు మీకు కలిసినాను, అయితే మీరు ఈ 6 months బ్యాక్ అక్కడ వెళ్తా అనుకున్నారు, అక్కడ వేరే ప్రాపర్టీ కొంటా అన్నారు కదా అన్నట్టు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు వాళ్ళ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మీరు ఈ ప్రశ్నలు అడిగి దీన్ని నోట్ డౌన్ చేసుకోండి. పేరుతో బట్టి ఆ పర్సన్ పేరుని బట్టి మీరు ఇవన్నీ మీ డైరీలో నోట్ చేసుకోండి. అండ్ వెన్ యూ వుడ్ బి దాట్ అంటే ఎప్పుడు అక్కడ మూమెంట్ కావాలనుకుంటున్నారు, ఆ ప్రాపర్టీ ఎప్పుడు కొనాలనుకుంటున్నారు, లేదంటే ఎక్కడైనా మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు అయితే ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఈ క్వశ్చన్ని అడగండి. ఏదైనా సమాధానం చెప్పినప్పుడు ఫైంటాస్టిక్ అన్నట్టు చెప్పండి, చాలా బాగుంది, ఫైంటాస్టిక్, గుడ్, గ్రేట్ అలా ఈ వర్డ్స్ని యూజ్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు ఇవి గ్రేట్, టెరఫిక్, ఎక్సలెంట్, ఎగ్జైటింగ్, ఫైంటాస్టిక్ అన్నట్టు వర్డ్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, ఆబ్వియస్లీ యూ రియలైజ్ ఇట్ కుడ్ టేక్ 1 to 3 months ఇన్ దిస్ మార్కెట్ టు గెట్ ఏ హోమ్ సోల్డ్. డిడ్ యూ నో దాట్? మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ మీరు ఇది అమ్మిస్తున్నారు కరెక్టే, కానీ మంచి మీకు ఏదన్నా ఇల్లు కావాలన్నా లేదంటే మంచి ఒక విలా కావాలన్నా మీకు 1 to 3 months మీకు ఆ టైం పడుతుంది, సర్చ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించినారా, లేదంటే మీరు ఆల్రెడీ చూసుకున్నారా అని ఈ పాయింట్ కూడా అడగండి. దీంతో మీకు వాళ్ళు ఎప్పుడు కొంటున్నారు, ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఇండైరెక్ట్లీ అడుగుతున్నారు మీరు. అంటే చాలా మీరు ఇది అడగలేదు అనుకోండి, ఈ పాయింట్ని ఏం జరుగుతుంది మీకు తెలియదు. వాళ్ళు ఫైనల్ చేసుకున్నారా, కొనుక్కున్నారా, కొనలేదా అన్నట్టు మీకు అండర్స్టాండ్ కాదు. అయితే మీరు జస్ట్ జనరల్ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే జస్ట్ 1-3 months అవుతుంది సార్, మంచి ఇల్లు తీసుకోవాలంటే చాలా తిరగాలి, చూడాలి, మరి మీరు చూసుకున్నారా, ఎక్కడైనా చూసినారా, మంచి చూసుకున్నారా అన్నట్టు అడగండి. అడిగితే వాళ్ళు ఏదన్నా అవును చూసుకున్నానంటే టెరిఫిక్, ఎస్, ఓకే, గుడ్ అన్నట్టు చెప్పండి. లేదు ఇంకా చూడలేదనుకోండి, మీరు ఇంకా వాళ్ళకి అక్కడ అవకాశం చూపించినట్టు ఉంటుంది. అంటే అక్కడ ప్రాపర్టీ ఉంది, మరి నేను చూపించమంటారా అన్నట్టు చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ మీరు ఇండైరెక్ట్లీ యూ రియలైజ్ ఇట్ అంటే మీకు తెలుసు కదా సార్, మీరు 1 to 3 months ఇప్పుడు టైం పడుతుంది, ఒక మంచి ప్రాపర్టీ కావాలన్నా మీకు ఈ పాయింట్ మీరు ఎక్కడైనా చూసుకున్నారా అన్నట్టు అడగండి. అది అడిగితే చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ డిసిజన్ మీకు తెలిసిపోతుంది. అంటే యాక్చువల్లీ వాళ్ళు కొన్నారా కొనలేదన్నట్టు తెలిసిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మై క్వశ్చన్ ఈస్, డూ యూ హ్యావ్ టు బి సోల్డ్ ఇన్ 1 month ఆర్ డూ యూ వాంట్ టు స్టార్ట్ సెల్లింగ్ ఎట్ దాట్ టైం? ఇది కూడా అడగండి. అంటే ఈ క్వశ్చన్ అడిగితే మీకు ఏం తెలుస్తుందంటే ఈ పర్సన్ ఇప్పుడే అమ్మాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఫ్యూచర్లో వేరే ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారా, ఈ ఐడియా అనేది వస్తుంది ఈ క్వశ్చన్తోనే. కాబట్టి ఇప్పుడు చాలామందికి మనం చూస్తుంటాము, వాళ్ళు ప్రాపర్టీ అమ్మాలనుకుంటారు కానీ డిసిజన్ ఎప్పుడు అమ్ముతారు వాళ్ళు మనకి ఐడియా ఉండదు. కాబట్టి మనం తిరుగుతూ ఉంటాము, కలుస్తుంటాము, ఇవాళ అమ్ముతున్నారా రేపు అమ్ముతారా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ముందే అడిగి ఆ డైరీలో నోట్ డౌన్ చేసుకుంటే వాళ్ళ గురించి మీకు తెలిసిపోతుంది. అంటే ఈ 1 monthలో అమ్మేయాలనుకుంటున్నారా, లేదా మీరు చెప్పినారు కదా 3 months తర్వాత అక్కడ కొంటాను, లేదంటే 5 months 6 months తర్వాత ఆ ప్రాపర్టీ వేరేది కొంటాను, అప్పుడు కొనాలనుకుంటున్నారా, దాని గురించి కొద్దిగా ఐడియా అనేది తీసుకోండి. దాంతో మీకు బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి, ఫార్చునేట్లీ టు గెట్ యూ 1 step క్లోజర్ టు యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్, ఆల్ వీ నీడ్ టు డూ నౌ is simply set an appointment so I can help you to get what you want in the time you want. Won't that be great? అంటే ఈ పాయింట్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి అన్నీ అడిగినారు మీరు. అంటే మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఈ క్వశ్చన్స్ మీరు ఫోన్లో కూడా అడగచ్చు, ఎక్కడైనా అడగచ్చు, ఫోన్లో అడగచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదో మీ సిటీలో కాదు వేరే సిటీస్లో కూడా
మీరు బిజినెస్ చేయగలుగుతారు. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే ఈ స్క్రిప్ట్లో కరెక్ట్గా క్వశ్చన్స్ అడిగినట్టయితే మీకు ఆఫర్ అనేది, అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ స్క్రిప్ట్ని వాడాలి. అయితే వాళ్ళకి అడగండి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏదో ఇంతకుముందు చెప్పినారు పెద్ద విలా కావాలి, ఆ ఏరియాలో కావాలి, మీ టేస్ట్ ఇలా ఉంది, ఈ ఏరియాలో మీరు కొన్నారు, ఇంతకన్నా మంచి ఏరియా ఉంది ఒకటి, అక్కడ మీరు కొనాలనుకుంటున్నారు కదా. అయితే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు కొనాలనుకుంటున్నారు, అయితే ఇప్పుడు మంచి సమయం ఉంది, మరియు మనం అపాయింట్మెంట్ ఫిక్సప్ చేసేసి మిమ్మల్ని చూపించమంటారా అన్నట్టు ప్రశ్న అడగండి. అంటే ఇప్పుడే చూపిస్తే చాలా బాగుంటుంది కదా, మీకు అక్కడ మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి, అక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్నట్టు చెప్పినట్టయితే మీరు ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి చూపించగలుగుతారు, మరియు అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు. ఈ బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది ఈ క్వశ్చన్తోని. అందుకు వాళ్ళు ఏదైనా చెప్పినారనుకోండి, ఫైంటాస్టిక్ అన్నట్టు చెప్పండి, ఎస్ ఓకే అన్నట్టు చెప్పండి, ఆర్గ్యుమెంట్ చేయకండి. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా కానీ ఆర్గ్యుమెంట్ చేయకండి. ఏ క్వశ్చన్ ఏం సమాధానం చెప్పినా కానీ ఎస్ ఓకే ఎక్సలెంట్ గుడ్ అన్నట్టే చెప్పాలి, కానీ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు ఒకసారి ఆర్గ్యుమెంట్ చేసినారనుకోండి, ఇంకా వాళ్ళు మీకు వాళ్ళ హోమ్ సెల్లింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదన్నా కొనాలనుకునే ప్రాపర్టీ కావచ్చు, మీ దగ్గరికి రారు, మీకు ఆఫర్ అనేది ఇవ్వరు. కాబట్టి ఆర్గ్యుమెంట్ అన్నట్టు చేయకండి, జస్ట్ ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, విచ్ వుడ్ బి బెటర్ ఫర్ యూ మండే ఆర్ ట్యూస్డే at 4 PM. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇవి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫోన్ మీద అడిగినారు, లేదంటే కలిసి అడిగినారు, అపాయింట్మెంట్ గురించి అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ టైం అన్నట్టు అడగాలి. అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగినారు, లేదంటే ఫోన్లో అడిగినారు, కానీ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ పెట్టాలి. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేటప్పుడు ఇలా అడగాలి, విచ్ వుడ్ బి బెటర్ ఫర్ యూ, అంటే ఏ టైం మీకు మంచిది, సమయం మంచిది. అక్కడ మీరు 2 ఆప్షన్స్ పెట్టాలి. ఎప్పుడు 2 ఆప్షన్స్ పెట్టాలి, మండే ఆర్ ట్యూస్డే అన్నట్టు పెట్టండి, లేదంటే ట్యూస్డే ఆర్ థర్స్డే, ఫ్రైడే ఆర్ సాటర్డే, మీరు అలా పెట్టండి. ఒక 2 days టైం వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 days టైంది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ 2 days టైం అలా పెట్టినచో వాళ్ళకు ఒక ఆప్షన్ మీరు ఇస్తున్నారు, మండే కలవాలా ట్యూస్డే కలవాలా, అంటే ఎంత సమయం కలాలి, 4కా 5కా, అంటే వాళ్ళు వాళ్ళు ఈజీగా చేస్తారు. మీరు జస్ట్ చెప్పండి, సార్ నేను మండే కలుస్తాను 4 PM అంటే, మనం మండే కలుస్తాం 4 PM అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు వేరే బిజీ షెడ్యూల్ ఉంది, నేను కలవాలేనంటూ చెప్తారు. కాబట్టి 2 times ఇచ్చినట్టయితే మండే ఆర్ ట్యూస్డే కలుద్దామా అంటే వాళ్ళు మండే బిజీ ఉన్నా ట్యూస్డే మీకు టైం ఇవ్వగలుగుతారు, ట్యూస్డే బిజీ ఉన్నా మండే టైం ఇవ్వగలుగుతారు, లేదంటే అలా ఏదన్నా వారంలో 2 రోజులు మీరు యూజ్ చేయగలుగుతారు. అలా మీరు 4 PM 5 PM అన్న ఫిక్స్ చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పినట్టయితే మీకు ఆ అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి మీరు వాళ్ళతో కలవచ్చు. కలిసిన తర్వాత ఆ డీల్ గురించి, వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీ కావచ్చు, సెల్లింగ్ డీల్ గురించి మాట్లాడగలుగుతారు. ప్లస్ వేరే వాళ్ళకి ఏదైనా ఇప్పించాలన్నా కానీ మీరు ఇప్పించగలుగుతారు. అయితే ఈ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇంకా సమ్మరీగా నేను చెప్తాను మీకు అండర్స్టాండింగ్ కొరకు. వెన్ డూ యూ ప్లాన్ టు మూవింగ్, మీరు అడగాలి క్వశ్చన్స్. ఎప్పుడు మీరు ఇక్కడ నుంచి అమ్మేసి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, దీంతో మీకు ఐడియా వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ ఇల్లు కరెక్ట్ వీళ్ళ ఓనర్సా, వీళ్ళ డీటెయిల్స్ ఏమున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మీ ఐడియాస్ అనేవి వచ్చేస్తాయి ఇండైరెక్ట్గా. వేర్ డిడ్ యూ మూవ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి మీరు వచ్చినారు, మరియు ఈ ఏరియాలో మీరు వచ్చి ఉన్నారు, అయితే ఇక్కడ మీకు ఏది బెస్ట్ అనిపించింది, అందుకు మీరు ఎందుకు వచ్చినారు. నెక్స్ట్, ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఇది అడగండి. నెక్స్ట్, అండ్ వెన్ వుడ్ యూ దాట్ బి అంటే ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు. దీంతో మీకు ఐడియాస్ మొత్తం అనేవి వచ్చేస్తాయి. అంటే మీరు ఆ కస్టమర్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు, ఫస్ట్ తెలుసుకుంటున్నారు. ఈ క్వశ్చన్స్ ద్వారా మీ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ అనేవి మీ డైరీలో రాసుకున్నట్టయితే దాన్ని బట్టి వాళ్ళకి ప్రాపర్టీ ఇది అనేది చూపించగలుగుతారు. వాళ్ళ ప్రాపర్టీ ఈజీగా అమ్మగలుగుతారు, ప్లస్ వాళ్ళకి కొత్త ప్రాపర్టీ చూపించగలుగుతారు. దీంతో ట్రస్ట్ బిల్డింగ్ జరుగుతుంది. ఏదంటే మీరు మీ తరపునే మాట్లాడడం లేదు, వాళ్ళని మాట్లాడిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ భావనలని వాళ్ళ ఆలోచనల్ని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు దాని మీదనే ఎలాగైనా మూమెంట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన మీదనే వాళ్ళు మూమెంట్ అవుతారు. కాబట్టి
వాళ్ళు డెసిజన్ తీసుకుంటారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు వాళ్ళ డెసిజన్ని టెరిఫిక్, గ్రేట్, మంచిగా చెప్తున్నారు, రైట్, మీ ఐడియా బాగుంది అలా చెప్పినప్పుడు ఏదైనా ఓనర్ కావచ్చు, ప్రాపర్టీ ఓనర్ కావచ్చు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అలా చెప్తే మీ మీద ట్రస్ట్ బిల్డింగ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఈ పర్సన్ చాలా బాగున్నారు, ఈ ఏజెంట్ చాలా బాగున్నారు, ఏది చెప్పినా కానీ నా ఆలోచనని కరెక్ట్ అంటున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. దాంతో ఆ ప్రాపర్టీ ఆఫర్ మీకు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ స్క్రిప్ట్ని వాడండి. స్క్రిప్ట్ని వాడితే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాం.